అంతరిక్షం, స్పేస్ అనేది భూమి వాతావరణం బయట ఉన్న ఖాళీ ప్రాంతం. ఇది భూమి వాతావరణానికి ఆట్మోస్ఫియరీ మించి భూమి గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉండే ప్రాంతం. అంతరిక్ష లక్షణాలు వాయువు లేకపోవడం, అంతరిక్షంలో గాలి, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలైనవి ఉండవు, కాబట్టి మనం అక్కడ నేరుగా ఊపిరి పీల్చుకోలేము. గురుత్వాకర్షణ లేని పరిస్థితి, భూమి మీద ఉన్నవారికి గురుత్వాకర్షణ ఉంటుంది, కానీ అంతరిక్షంలో అది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అస్ట్రానాట్లు తేలియాడుతూ ఉంటారు. తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు అంతరిక్షంలో ఎక్కడ ఉన్నామనేదానిమీద ఆధారపడి ఉష్ణోగ్రతలు చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉంటాయి. ఉదాహరణకు, సూర్యుడి కిరణాలు పడే చోట 120 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉండొచ్చు. అదే సమయంలో నీడలో -100 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లగా ఉంటుంది. శబ్దం లేని ప్రపంచం, గాలి లేకపోవడం వల్ల ధ్వని తరంగాలు వ్యాప్తి చెందవు, అందుకే అంతరిక్షంలో ఏ శబ్దం వినిపించదు. అంతరిక్ష అన్వేషణ మానవులు శతాబ్దాలుగా అంతరిక్షాన్ని గమనిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన ఘట్టాలు: స్పుట్నిక్ 1, SPUTNIK-1, 1957 సోవియట్ యూనియన్ పంపిన మొదటి కృత్రిమ ఉపగ్రహం. యూరి గగారిన్, యూఫీ గగావిన్, 1961 అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మనిషి. అపోలో 11, అపోలో 11, 1969 నీలా ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై కాలు మోపిన మొదటి వ్యక్తులు. మంగళ గ్రహ అన్వేషణ, మంగళయాన్, భారతదేశం, క్యూరియాసిటీ రోవర్, అమెరికా వంటి ప్రయోగాలు మంగళ గ్రహాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ISS వివిధ దేశాల ఖగోళ శాస్త్రవేత్తలు కలిసి పనిచేసే అంతర్జాతీయ ప్రయోగశాల. భారతదేశం అంతరిక్ష పరిశోధన ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 1969లో ఏర్పడింది. చంద్రయాన్ 2023 చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ల్యాండ్ అయిన భారతదేశపు మొదటి మిషన్. ఆదిత్య L1 2023 సూర్యుడిని అధ్యయనం చేయడానికి పంపిన భారతదేశపు మొదటి ఉపగ్రహం. గగన్యాన్ ప్రాజెక్ట్ 2025లో భారతదేశం తన తొలి మానవ అంతరిక్ష మిషన్ను ప్రారంభించనుంది. భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలు భవిష్యత్తులో మానవులు చంద్రుడు, మార్స్ మరియు అంతరిక్షంలోని ఇతర ప్రదేశాల్లో నివసించే అవకాశం ఉంది. స్పేస్-ఎక్స్, బ్లూ ఓరిజిన్ వంటి సంస్థలు మానవులను మరింత లోతుగా అంతరిక్షంలోకి తీసుకెళ్లే పనిలో ఉన్నాయి. అంతరిక్షం గురించి మరింత తెలుసుకోవాలంటే ఏ విషయంపై వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు? భవిష్యత్తులో అంతరిక్ష అన్వేషణ ఇప్పటివరకు మానవజాతి చేసిన అంతరిక్ష ప్రయోగాలు భూమి కక్ష్య, చంద్రుడు, మంగళ గ్రహం వరకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో అంతరిక్ష అన్వేషణ మరింత విస్తృతంగా జరగనుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు: 1. మానవులు చంద్రునిపై తిరిగి వెళ్లడం, ఆర్టెమిస్ ప్రోగ్రామ్, నాసా USA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ద్వారా 2025 నుంచి 2026 వరకు నాటికి మళ్లీ మానవులను చంద్రునిపై పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది 1972లో అపోలో 17 తర్వాత మానవులు చంద్రునిపై అడుగు పెట్టబోయే మొదటి ప్రయాణం. భవిష్యత్తులో చంద్రునిపై స్థిర నివాసం ఏర్పరచి అక్కడే ఇంధనం, నీరు, ఆహారం ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఉన్నాయి. 2. మంగళగ్రహ వలస, మాస్ కోలనైజేషన్, స్పేస్ఎక్స్ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ 2030 నుంచి 2040 వరకు నాటికి మానవులను మంగళగ్రహానికి పంపి అక్కడ ఒక వలస, మాస్ కోలోనీ ఏర్పరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాసా మార్స్ మిషన్ 2040 నాటికి నాసా కూడా మానవులను మంగళగ్రహంపై పంపాలని ప్రయత్నిస్తోంది. మంగళగ్రహంపై నివసించడానికి సరైన వాతావరణాన్ని సృష్టించడం కోసం టేబెఫోర్మింగ్ అనే పరిశోధనలు జరుగుతున్నాయి. 3. అంతరిక్షంలో హోటళ్లు, టూరిజం. బ్లూ ఓరిజిన్, స్పేస్ఎక్స్, వర్జిన్ గాలాక్టిక్ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయాణాలను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. వోయేజర్ స్టేషన్ అనే అంతరిక్ష హోటల్ 2030 నాటికి నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ధనికులు మాత్రమే కాకుండా
సాధారణ ప్రజలు కూడా అంతరిక్షంలో విహారయాత్రలు చేయగలిగే పరిస్థితి వస్తుంది. 4 నక్షత్రాల అన్వేషణ ఇంటర్స్టెల్లర్ ఎక్స్ప్లోరేషన్. ఇప్పటివరకు మానవ నిర్మిత యంత్రాలు వోయేజర్ 1-2 మాత్రమే సౌరమండలం బయటకు వెళ్లాయి. భవిష్యత్తులో మానవులు కొత్త నక్షత్రాల వైపు ప్రయాణించే నైట్ స్పీడ్ ట్రావెల్ లేదా వోర్మ్హోల్స్ ద్వారా అంతరిక్షం లోతుగా అన్వేషించే అవకాశం ఉంది. అంతరిక్షంలో జీవితానికి అవకాశాలు ఎక్స్ప్లానెట్లు, ఎగ్జోప్లానెట్స్ అన్వేషణ. ఇతర నక్షత్రాల చుట్టూ భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా? అక్కడ జీవం ఉందా అనే ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST వంటి టెలిస్కోపులు పరిశోధనలు చేస్తున్నాయి. ఏలియన్ లైఫ్ అన్వేషణ. మన సౌరమండలంలోనే ఎక్కడైనా జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్సెలాడస్ శని ఉపగ్రహం, యూరోపా గురు ఉపగ్రహం లలో నీటి ఖనిజాలు కనుగొనబడ్డాయి. డిసన్ స్ఫీరెథియోబీస్. కొన్ని శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అత్యంత అభివృద్ధి చెందిన అలియన్ నాగరికతలు అడ్వాన్స్డ్ ఏరియన్ సివిలైజేషన్స్ తమ నక్షత్రాల శక్తిని సంపూర్ణంగా వినియోగించుకునే డిసన్ స్ఫియే అనే నిర్మాణాలను సృష్టించి ఉండవచ్చు. భవిష్యత్తులో భారతదేశం అంతరిక్ష ప్రయోగాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టబోతోంది. గగన్యాన్ మిషన్ 2025లో భారత్ మొదటి మానవ అంతరిక్ష మిషన్ ప్రారంభించనుంది. CH-4 చంద్రుని మీద మరింత లోతైన అధ్యయనం కోసం సుఖయాన్ వీనస్ మిషన్ 2028 నాటికి శుక్ర గ్రహంపై పరిశోధనలు ప్రారంభించనుంది. MNGLY-N2 మంగళ గ్రహంపై మరింత లోతైన అధ్యయనం.